హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ రియల్ ఎఫెక్ట్స్. ఈరోజు మనము ఈ వీడియోలోని బండి మీద దొరికే మిర్చి బజ్జీల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. అదే టేస్ట్ కూడా వస్తుంది. సో దానికోసం మనం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి. దానిలో కాస్త 1/2 టీ స్పూన్ వరకు కూడా సాల్ట్, ఫుల్ టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు కూడా వామ్ని వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఫైన్గా ఇలా పౌడర్ అవుతుంది. ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిర్చి బజ్జీకి మిర్చీలను తీసుకుని ఇలా మధ్యలో ఘాటు పెట్టి లోపల ఉండే గింజల్ని మొత్తం తీసేయాలి. కొన్ని మిర్చి బజ్జీల్లోని గింజలు అనేవి అస్సలుగా కారంగా ఉండవు. అలా అయితే వాటిని ఉంచేసుకున్నా కూడా ఏం పర్వాలేదు తినగలిగిన వాళ్ళు. సో ఇలా మొత్తం మిర్చి బజ్జీలన్నిటికీ కూడా ఘాటులు పెట్టుకున్న తర్వాత గింజల్ని తీసేసి ఇప్పుడు దీనిలోని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇలా స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను కొంచెం ఎక్కువగా పౌడర్ని స్టఫ్ చేశాను. ఆ తర్వాత 1 కప్పు శనగపిండిని తీసుకోవాలి. ఈ పిండిలోని 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా రైస్ ఫ్లోర్ అంటే బియ్య పిండి ఉంటుంది కదండి, ఆ బియ్య పిండిని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంటే సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇంకొక 1/2 టీ స్పూన్ వరకు కూడా రెడ్ చిల్లీ పౌడర్ కారాన్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో చిటికెడంతా వంట సోడాని యాడ్ చేసుకోవాలి. దీనివలన ఇవి బజ్జీలు అనేవి పొంగుతూ క్రిస్పీగా వస్తాయన్నమాట. సరే, అయితే ఇప్పుడు ఇలా జల్లెడ పట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిలోని మరొక 1/2 టీ స్పూన్ వరకు కూడా వాముని యాడ్ చేశాను. మీరు మీ అవసరాన్ని బట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. మనం డీప్ ఫ్రై కోసము స్టవ్ మీద పెట్టి హీట్ చేసిన ఆయిల్ని ఇప్పుడు ఈ పిండిలో వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత సరిపడిన వాటర్ని యాడ్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఉండలు గడలు లేకుండా వాటర్ని కొద్దిగా వేసుకుంటూ కలపాలి. ఎప్పుడైతే వాటర్ కొద్దిగా వేస్తూ కలుపుతామో అప్పుడు పిండి ఉండలు గడ్డలు లేకుండా స్మూత్ అండ్ సాఫ్ట్గా మొత్తం కలిసిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ముందుగానే స్టవ్ మీద ఆయిల్ అనేది హీట్ చేసి పెట్టుకున్నాం. అలాగే మిర్చీలు కూడా పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఇలా వేడైన ఆయిల్లోని మిర్చి బజ్జీల్ని ఇలా 1 by 1 వేసేసుకోవడమే. చూడండి, ఎక్కడ కూడా ఎక్సెస్ పిండి అంటే ఎక్స్ట్రాగా పిండి నూనెలో పడడం కానీ ఎక్కడ జరగలేదు. అంటే ఇక్కడ నేను ఒక చిన్న టిప్ని మీతో నేను షేర్ చేస్తున్నాను. తప్పకుండా ఈ టిప్ని పాటించినట్టయితే మీరు కూడా ఇంత ఈజీగా ఎక్కడ పిండి ఎక్స్ట్రాగా పడకుండా ఉండేలాగా చేసుకోవచ్చు. అయితే ముందుగా ఈ మిర్చి బజ్జీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను మిర్చీల్ని డిప్ చేస్తున్నాను కదా. ఇలా డిప్ చేసిన మిర్చీల్ని ఇలా గిన్నెకి పిండిని మన వెనక సైడ్ ఉండే పిండిని ఇలా రాస్తూ వేసినట్టయితే అప్పుడు మిర్చీల నుంచి ఎక్సెస్ పిండి అనేది ఆయిల్లో పడకుండా ఉంటుంది. ఇది టిప్ నెంబర్ 1. అలాగే ఈ మిర్చీలకి తడి లేకుండా చూసుకోవాలి. ఇది టిప్ నెంబర్ 2. ఇలా ఉండడం వల్ల మిర్చీలకి తడి లేకుండా ఉంటే ఆ పిండి ఇంకా బాగా మిర్చీలు పట్టుకుని ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ టిప్స్ని పాటించి మీరు ఇంట్లో ఈజీగా మిర్చి బజ్జీలను తప్పకుండా ట్రై చేయండి. అయితే ఇక్కడ పిండి స్ట్రక్చర్ అంటే పిండిని మనం కలిపే విధానం కూడా చాలా బాగుండాలి. మరీ లూజ్గా ఉన్నట్టయితే జారిపోతూ ఉంటుంది. అలా మరీ గట్టిగా ఉంటే పిండిగా ఉండిపోతుంది. కాబట్టి తప్పకుండా పిండిని కూడా సమానమైన కన్సిస్టెన్సీ తీసుకుని కలుపుకుంటే మాత్రం మిర్చి బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి, సూపర్గా వస్తాయి కూడా. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ బజ్జీలని సెకండ్ కోటింగ్ చేసి వేస్తున్నాను. అంటే నేను ముందుగా వేసిన బజ్జీలను తీసి మళ్ళీ రెండోసారి మిర్చీల బజ్జీ పిండిలో ఇంకొకసారి డిప్ చేసి వేస్తున్నాను. అందుకే ఇవి చాలా హెవీగా బయట దొరికే బజ్జీల లావుగా వచ్చాయి. బండి వాళ్ళు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతారు. వాళ్ళు ఫస్ట్ ఒక కోటింగ్ ఇచ్చి వేయించిన మిర్చి బజ్జీల్ని సెకండ్ టైం రెండో కోట్ చేసి ఇలా వేస్తారు. ఇలా వేయడం వల్ల అవి క్రిస్పీగా పొంగుతూ చక్కగా వస్తాయి. అలాగే తినడానికి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా మిర్చి బజ్జీల్ని ఎంత ఈజీగా ఇంట్లోనే మనం తయారు చేసేసుకోవచ్చు. సో ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఫైనల్గా వీటికి కొంచెం ఫినిషింగ్ టచ్ అయితే ఇద్దాము. దానికోసం నేను 1 కప్పు ఆనియన్స్ని తీసుకుని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత దీనిలోని కాస్త సాల్ట్, అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసి కొంచెం అంటే ఒక అరచెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసి మొత్తము కూడా బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనము మిర్చీలకి చాక్తో చిన్న ఘాట్లు పెట్టుకొని ఆ ఘాట్లోని ఈ ఉల్లిపాయ, నిమ్మరసము, అలాగే కారం కలిపిన ఈ ముక్కల్ని అందులో స్టఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్న మిర్చి బజ్జీల్లో పై రోలో అంటే పై వరుసలో పేర్చినవి డబల్ డిప్ చేసి వేసినవి. ఇక కింద రోలో మీరు చూస్తున్నారు కదా, ఆ కింద వరుసలో ఉన్న ఈ మిర్చి బజ్జీలు ఒకసారి మాత్రమే పిండిలో ముంచి వేసాను. మీకు డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుంది చూస్తూ ఉంటే. సో ఫ్రెండ్స్, ఇలా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇలా స్టఫ్ చేసేసుకోవాలి.
మొత్తము కూడా స్టఫ్ చేసిన తర్వాత మనము ఇంకొక అరచెక్క నిమ్మరసాన్ని పైన స్పూన్తో కొద్దిగా స్ప్రెడ్ చేసుకుని తినొచ్చు. మీకు ఇంకా కావాలి అనుకుంటే ఇందులో కొరియాండర్ అంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇంత ఈజీగా మిర్చి బజ్జీలు మనం ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.